వినిపిస్తుందా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. క్లాస్ స్టార్ట్ చేసానా? ఇంకా జాయిన్ అవుతారు కదా, ఇంకా ఉన్నారు కదా. సరే, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. Hello everyone, myself Chaitanya Krishna and my teammate is Ganesh. Today we are going to discuss about state reduction and assignment in synchronous sequential circuits. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనపడడం లేదు, చెప్పండి. స్క్రీన్ షేర్ అయిందా? అవుతుంది. సరే, స్టార్ట్ చేస్తున్నాను. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది స్టేట్ రిడక్షన్ అండ్ అసైన్మెంట్ గురించి. స్టేట్ రిడక్షన్ ఫస్ట్. స్టేట్ రిడక్షన్ అంటే ఒక స్టేట్ డయాగ్రామ్ ఇస్తారు. ఆ స్టేట్ డయాగ్రామ్లో కొన్ని స్టేట్స్ని తగ్గించాలి. అవి ఎలా తగ్గిస్తామంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ఒక స్టేట్ డయాగ్రామ్. దీంట్లో కొన్ని స్టేట్స్ సేమ్ ఉండేటివి ఉన్నాయి. అంటే వాటిని రెడ్యూస్ చేయడం ఎలాగో చూద్దాం ఉండండి. స్టేట్ రిడక్షన్ ఈజ్ reduction of number of states in a state table while keeping external input output requirements unchanged. ఇప్పుడు ఒక ప్రాసెస్ జరగాలి, మనకి ఒక ఫంక్షనాలిటీ అయితే జరగాలి. దానికి ఎక్కువ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉపయోగించకుండా తక్కువ ఫ్లిప్ ఫ్లాప్స్, తక్కువ స్టేట్స్ రెడ్యూస్ చేసి వాడితే మనకి టైం కలిసి వస్తుంది, అలాగే ఎక్కువ కాస్ట్ కూడా తగ్గుతుందని స్టేట్ రిడక్షన్ చేస్తాము. స్టేట్ రిడక్షన్ ప్రాబ్లం వైజ్ చూసుకుంటే దానికి ఒక అల్గారిథం ఉంది. దాంట్లో ఒక స్టేట్ని ఎలా తీసేస్తాం అనేది చూద్దాం. 2 states are said to be equivalent if for each member of set of inputs they give exactly the same output and send the circuit either to same state or an equivalent state. ఇదేం అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు చూడండి, చెప్తాను. ఇప్పుడు ఈ స్టేట్ డయాగ్రామ్ చూడండి. ఈ స్టేట్ డయాగ్రామ్లో ఫర్ సపోజ్ సరే అది చెప్పాను కదా, దీన్ని బట్టి చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక స్టేట్ డయాగ్రామ్. ఇది ఒక మీలే మిషన్. ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చి ఇన్పుట్, ఇది వచ్చి అవుట్పుట్. ఇది వచ్చి స్టేటు, ప్రెసెంట్ స్టేటు. ఇది వచ్చి ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుందో చెప్పేది. దీని నుంచి ఇప్పుడు టేబుల్గా కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ తీసుకోండి. ఫస్ట్ టేబుల్కి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ప్రెసెంట్ స్టేటు, నెక్స్ట్ స్టేటు, అవుట్పుట్. నెక్స్ట్ స్టేట్ ఎలా చూపిస్తాం అంటే, ఈ స్టేట్ ఏ ఉంది, ఏ నుంచి డీకి వెళ్ళింది, ఆ డి అనేది నెక్స్ట్ స్టేటు. కానీ ఇక్కడ ప్రెసెంట్ స్టేట్ ఏది తీసుకుంటాం అంటే, ఏ నుంచి వేటికి వెళ్తుందో తీసుకునేది ఫస్ట్. ఏ నుంచి x=0 మీద బికి వెళ్ళింది. ఏ నుంచి x=0. ఎక్స్ అనేది ఇన్పుట్, ఇక్కడ 0, 1 రెండే ఉంటాయి. అవుట్పుట్ కూడా 0, 1 బైనరీ వాల్యూస్లో ఉంటాయి. ఇప్పుడు x=0. ఇప్పుడు ఏ మీద x=0 తీసుకుంటే బికి వెళ్ళింది, మళ్ళీ అవుట్పుట్ వచ్చి 0. అవుట్పుట్ కూడా అంతే, x=0 కాడ 0, x=1 కాడ మళ్ళా 0, x=1 కాడ మళ్ళా 0. అలా ఏ అయిపోయింది. అలాగే బి కూడా x=0, x=1 ఉంటాయి రెండు. ఇప్పుడు చూడు, x=0 బి ఇన్పుట్, ఇది అవుట్పుట్. నెక్స్ట్ స్టేట్ వచ్చి x=0 మీద ఈకి వచ్చింది. ఇది వచ్చి మళ్ళా ఇన్పుట్ వచ్చి 1 వచ్చినప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. నెక్స్ట్ స్టేట్ వచ్చి సికి వచ్చింది. ఇప్పుడు చూడండి, బిలో x=0 అవుట్పుట్ 0 ఈకి వచ్చింది. మళ్ళీ x=1
అవుట్పుట్ 1 సికి వచ్చింది. అలాగే ఇప్పుడు సి చూద్దాం. సిలో సి నుంచి కూడా 2కి వెళ్తుంది. ఇప్పుడు x=0, x=1 చూద్దాం. x=0 చూద్దాం. x=0 డికి వెళ్ళింది, అవుట్పుట్ 0. టేబుల్ కన్వర్షన్ అర్థమవుతుందా? x=0, నెక్స్ట్ స్టేట్ వచ్చి డి. అదే x=0కి అవుట్పుట్ వచ్చి 0. అర్థమవుతుందా స్టేట్ టేబుల్ కన్వర్షను? హలో, ఎస్ సార్. ఇప్పుడు అలాగే మళ్ళా సి x=1 మీద ఇన్పుట్, అవుట్పుట్ వచ్చి 0. నెక్స్ట్ స్టేట్ వచ్చి మళ్ళీ దానికే సీకే వచ్చింది, అందుకే సి రాసాం ఇక్కడ సి. ఇప్పుడు డి చూద్దాం. ఇప్పుడు డికి చూస్తే డికి కూడా సేమ్ x=0, అవుట్పుట్ 0 బికి వచ్చింది. x=1, అవుట్పుట్ 1, అవుట్పుట్ 0 డికే వచ్చింది. బిడి 0 0, బిడి వస్తాయి 0 0 వస్తాయి. ఇప్పుడు ఈ కూడా సేమ్ x=0, లెఫ్ట్ సైడ్ చూడండి. x=0, అవుట్పుట్ 1, x=1, అవుట్పుట్ 1. x=0 వచ్చినప్పుడు ఏకి వచ్చింది, x=1 వచ్చినప్పుడు సికి వచ్చింది. సి 1 1. ఇప్పుడు స్టేట్ రిడక్షన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఈక్వల్గా ఉండే 2 రోస్ తీసుకొని, ఈక్వల్ అంటే నెక్స్ట్ స్టేట్ ఈక్వల్గా ఉండాలి. ఒక స్టేట్ రిడ్యూస్ చేయాలంటే దాని అవుట్పుట్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఈక్వల్గా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఏ చూడండి. ఫస్ట్ ఏలో x=0, x=1కి బి డి వచ్చాయి, అవుట్పుట్లు 0 0. అలాగే డికి చూస్తే x=0కి బి, x=1కి డి, మళ్ళీ అవుట్పుట్లు 0 0 వచ్చేసాయి. ఇప్పుడు ఆ రెండింటిని ఒకటి తీసేస్తాం, a=d అసైన్ చేసేయచ్చు. దానికి రెడ్యూస్ స్టేట్ టేబుల్ చూడండి. ఇదిగో అదే డీని రిమూవ్ చేశాను, a=d పెట్టాను. ఇప్పుడు ఏబిసిఈ పెట్టాను, కొరవన్నీ అలాగే రాసుకున్నాను. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ స్టేట్ డయాగ్రామ్ కన్వర్షన్. ఫస్ట్ ఒక 4 వేసేసుకోండి, 4 సర్కిల్స్ లాంటివి వేసేసుకోండి. అది స్టేట్స్ ఏబిసిఈ రౌండ్గా అవును వేసేసుకొని ఇంకా వాటికి కనెక్షన్స్ ఇవ్వాలంతే. ఇప్పుడు చూడండి, x=0 ఉంది, బికి నెక్స్ట్ స్టేట్ చూడండి. ఏ నుంచి ఏవైనా నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి. బికి ఒకటి ఇవ్వాలి, మళ్ళీ ఏకే ఇవ్వాలి. బికి ఇచ్చేయండి, మళ్ళీ ఏకే ఇచ్చేయండి, అయిపోయింది. ఇప్పుడు బికి x=0 ఈ, x=1కి సి, ఈకి సికి ఇచ్చేయండి ఒక కనెక్షన్. ఈకి సికి ఇచ్చేసా. మళ్ళీ ఇప్పుడు సికి ఏకి సికి ఇచ్చేయాల. సికి ఏకి ఒకటి ఇచ్చా, సికి మళ్ళీ అదే కనెక్షన్ ఇచ్చేసా. ఇప్పుడు ఈకి ఏకి సికే ఇచ్చా, మళ్ళీ ఈకి కూడా ఏకి ఒకటి సికి ఒకటి ఇచ్చా. ఇప్పుడు మీకు అందరికి డౌట్ రావచ్చు, నెక్స్ట్ స్టేట్ ఈ రెండింటికి సేమ్ ఉన్నాయి కానీ అవుట్పుట్స్ రెండింటికి డిఫరెంట్ ఉన్నాయి. దీనికి 2 0s ఉన్నాయి, దీనికి 2 1s ఉన్నాయి, కాబట్టి రెడ్యూస్ చేయలేం ఫర్దర్గా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చినాయి కదా ఇన్పుట్స్, x=0 కాడ ఏకి బి మీద వెళ్ళినప్పుడు 0/0 అని వేసుకోవాలి. మళ్ళీ x=1 కాడ ఏకే 1/0 అని దేనికి కన్వర్ట్ చేసి ఆ టేబుల్ ఈక్వల్గా ఉండే తగ్గించి మళ్ళా దాన్ని డయాగ్రామ్గా రాసి కన్వర్ట్ చేయడం, అంతే స్టేట్ రిడక్షన్. ఇప్పుడు స్టేట్ అసైన్మెంట్. ఓకే, ఇప్పుడు ఏబిసిడి అనేటివి మనం తీసుకున్న రెఫరెన్స్ ప్రెసెంట్. ఇప్పుడు మెమరీ తీసుకోండి. ఫర్ సపోజ్ దాంట్లో 3 అడ్రస్ లైన్స్ తీసుకుంటాం, దానికి ఎంత మెమరీ వస్తుంది? 8 బిట్స్ దాకా చేసుకోగలదు కదా, అంటే 8 బైనరీ వాల్యూస్ 0 to 7 దాకా 3 అడ్రస్ లైన్స్ తీసుకుంటే. అలాగా దీంట్లో చూడండి, దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ స్టేట్స్, అంటే ఇది మెమరీ లాగా 2 power 3లో లాగా ఇక్కడ ఇచ్చాను చూడండి.
ఇప్పుడు n ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి 2 పవర్ n స్టేట్స్ వస్తాయి. ఇప్పుడు మనం స్టేట్స్ని రెడ్యూస్ చేసాం, కానీ ఫ్లిప్ ఫ్లాప్స్ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎన్ని వస్తాయి? 2 పవర్ 3 8 స్టేట్స్ వస్తాయి. 8 స్టేట్స్లో కొన్ని తగ్గించాం, అయినా మనకి ఆ 3 ఫ్లిప్ ఫ్లాప్సే వాడాలి. కానీ వాటికి ఏ నెంబరింగ్ ఇవ్వాలనేది స్టేట్ అసైన్మెంట్. State assignment is a representation of states in state diagram using binary values instead of alphabets. స్టేట్ అసైన్మెంట్కి మళ్ళీ గైడ్లైన్స్ ఉంటాయి. దీనికి మూడు గైడ్లైన్స్ ఉన్నాయి: హైయెస్ట్ ప్రియారిటీ, మీడియం ప్రియారిటీ, లోయెస్ట్ ప్రియారిటీ. హైయెస్ట్ ప్రియారిటీ చూద్దాం అనండి. ఒక స్టేట్ డయాగ్రామ్ తీసుకుంటే ఒక రెండు స్టేట్స్ నుంచి నెక్స్ట్ స్టేట్కి రావాలి, ఇంకొక స్టేట్కి. నెక్స్ట్ స్టేట్కి వస్తే వాటికి ఇన్పుట్స్ సేమ్ ఉండాలి. అలా వచ్చిన దానికి హైయెస్ట్ ప్రియారిటీ, అది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే వాటితో నెంబరింగ్ ఇవ్వాలి, వాటిని అడ్జసెంట్గా ఇచ్చి. అవును, మీడియం ప్రియారిటీ వచ్చి ఒక స్టేట్ నుంచి రెండు స్టేట్స్కి రావాలి, ఇది వచ్చేసి మీడియం ప్రియారిటీ. దీనికి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమైనా ఉండొచ్చు. దీనికి వచ్చి లోయెస్ట్ ప్రియారిటీ, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది. అలాంటివి సిమిలర్గా ఉండే వాటిని ఒక గ్రూప్గా రాయడమే లోయెస్ట్ ప్రియారిటీ, వాటిని అడ్జసెంట్గా ఇవ్వాలని. కానీ స్టేట్ అసైన్మెంట్ గైడ్లైన్స్ మెయిన్గా ఈ హైయెస్ట్ ప్రియారిటీ, మీడియం ప్రియారిటీలో ఉండే మ్యాక్సిమం అన్నిటిని సాటిస్ఫై చేస్తే అదే మనకి బెస్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది బైనరీ వాల్యూస్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక స్టేట్ డయాగ్రామ్ ఇచ్చేసాను, దీంట్లో ABCDGFGకి బదులు మనం ఇప్పుడు బైనరీ వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, హైయెస్ట్ ప్రియారిటీ 2 స్టేట్స్ నుంచి ఒక స్టేట్కి రావాలి. ఇప్పుడు ఏ ఉంది, 2 స్టేట్స్ నుంచి ఏకి వచ్చేది ఏమన్నా ఉందా? ఎవరైనా చెప్పండి. ఒకే ఇన్పుట్తో. లేదు. అలాగే బికి కూడా లేదు, సికి కూడా లేదు కదా. ఈకి ఒక మిస్టేక్. ఇప్పుడు డీకి చూడండి, డీకి బి నుంచి వస్తుంది, అలాగే సి నుంచి కూడా వస్తుంది. ఇన్పుట్ డిఫరెంట్. సరే, ఇన్పుట్ డీకి చూడండి, రెండిటి నుంచి ఒకదానికే వస్తుంది. డీకి బి నుంచి సి నుంచి డీకే వస్తుంది. అర్థమవుతుందా? హలో. అలాగే ఈ కూడా బి నుంచి సి నుంచి రెండిటి నుంచి వస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ వదిలేయండి. డికి బి నుంచి సి నుంచి బి నుంచి బి బి ఈక్వల్ టు 0. అలాగే ఈ కూడా సేమ్. ఇది 0తో ఉంది, 1తో ఉంది. డి నుంచి ఎఫ్కి డి నుంచి వస్తుంది, ఈ నుంచి వస్తుంది. అలాగే x ఈక్వల్ టు 1. హలో, అర్థమవుతుంది అసలు? హలో, అర్థమవుతుందిరా. అర్థమవుతుంది. ఇక్కడ ఏదో డయాగ్రామ్లో మిస్టేక్ ఉంది, ఇక్కడ 0 వేసుకోండి. కొంచెం డయాగ్రామ్లో మిస్టేక్స్ ఉంది. దీనికి 0, ఇప్పుడు 0/1. డి నుంచి మళ్ళీ ఒకటి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్, ఇప్పుడు అర్థమవుతుంది. బి నుంచి ఇన్పుట్ 0 తోటి వచ్చింది డీకి, అలాగే సి నుంచి కూడా ఇన్పుట్ 0 తోటి డీకి వచ్చింది. అప్పుడు హైయెస్ట్ ప్రియారిటీలో 0, x ఈక్వల్ టు 0కి హైయెస్ట్ ప్రియారిటీ ఎఫ్జి కూడా ఉంది. అంటే ఇక్కడ 0
ఈ రెండిటికి 2 ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్జి కూడా సేమ్ 0 నుంచి జీకి చూడండి. ఎఫ్ చూడండి 1 నుంచి x=1 మీద x=0 మీద వచ్చింది. అలాగే నుంచి x=0 మీద వచ్చింది. ఓకే, అప్పుడు ఎఫ్ వచ్చేసింది. ఇప్పుడు జీ చూడండి, x=0 మీద డి నుంచి జీకి వచ్చింది. 0,1 ఉండాలి మళ్ళీ. అలాగే ఈ నుంచి జీకి మళ్ళా 0 మీద వచ్చింది. అందుకని x=0కి ఎఫ్జీ 2 ఉన్నాయి. డయాగ్రామ్ ఒక మిస్టేక్ ఉంది, అది మేము కొన్ని మిస్ అయ్యాయి. ఇప్పుడు ఇన్పుట్ 0 ఉన్నాయి చూడండి. డికి బి నుంచి సి నుంచి వచ్చింది ఇన్పుట్. అలాగే ఈకి 0 ఉండేటివి బి నుంచి సి నుంచి వచ్చాయి. ఐ హైయెస్ట్ ప్రియారిటీ. దాంట్లో x=0కి మళ్ళీ ఎఫ్కి జీకి కూడా 0 నుంచి వచ్చాయి. ఈ నుంచి ఎఫ్కి చూడండి, ఫస్ట్ డి నుంచి ఈ నుంచి వచ్చాయి. సేమ్ జీకి కూడా డి నుంచి ఈ నుంచి వచ్చాయి 0 మీద. అందుకే x=0కి ఇన్పుట్ సేమ్ ఉండాలి. దీంట్లో హైయెస్ట్ ప్రియారిటీలో అన్నిటికంటే ముఖ్యం వచ్చి ఇన్పుట్. x=0నా x=1నా దాన్ని బట్టి మన డయాగ్రామ్ కూడా ప్రాబ్లం ఉంది, అంతే. ఇదంతా ఓకే. ఇప్పుడు ఎఫ్కి జీకి కూడా సేమ్ 1 మీద చూడండి. డి నుంచి వచ్చింది 1 మీద, ఈ నుంచి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ 1 రావాలి. ఈ నుంచి కూడా వచ్చింది. ఇప్పుడు జీకి కూడా అంతే, 1 మీద వచ్చింది, ఇక్కడ 1 మీద వచ్చింది ఈ నుంచి. అందుకని ఎఫ్జీ x=1కి కూడా అడ్జసెన్సీస్ అయ్యాయి. ఇవి హైయెస్ట్ ప్రియారిటీ కిందకి వచ్చాయి. అంటే ఇవి అడ్జసెన్సీస్ అంటే ఏం లేదు, ఒక కే మ్యాప్ తీసుకుంటే కే మ్యాప్లో వాటికి పక్కన అడ్జసెంట్గా హైయెస్ట్ ప్రియారిటీ ముందు అవి ఇచ్చేయాలి, అంతే. ఇప్పుడు మీడియం ప్రియారిటీ అంటే ఒక స్టేట్ నుంచి వేటికి వెళ్తుందో దాన్ని బట్టి రాయడమే. ఏకి బి సి, ఏ నుంచి బికి వెళ్తుంది, ఏ నుంచి సికి వెళ్తుంది. ఇన్పుట్ ఏమున్నా పర్వాలేదు, అవుట్పుట్ ఏమున్నా పర్వాలేదు. బి నుంచి కూడా బి నుంచి ఈకి డికి వెళ్తుంది, సి నుంచి డికి ఈకి వెళ్తుంది, ఈ నుంచి ఎఫ్కి జీకి వెళ్తుంది, డి నుంచి ఎఫ్ జీకి వెళ్తుంది, జీ నుంచి ఏకి వెళ్తుంది, ఎఫ్ నుంచి ఏకి వెళ్తుంది. ఇప్పుడు మీడియం ప్రయారిటీలో ఇప్పుడు చూడండి, బి అండ్ సి చూడండి. బి నుంచి డికి ఈకి వెళ్ళింది, సి నుంచి డికి ఈకి వెళ్ళింది, అందుకని 2 కలిపి రాశాను. ఇప్పుడు స్టేట్ ఈకి ఎఫ్ నుంచి జీకి వెళ్ళింది, ఎఫ్జి ఈ నుంచి స్టేట్ ఈకి ఈ నుంచి ఎఫ్కి జీకి వెళ్ళింది. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ ఈ నుంచి ఎఫ్కి జీకి కూడా వచ్చింది. ఒక స్టేట్ తీసుకొని దాని నుంచి నెక్స్ట్ స్టేట్లు ఏమేమి ఉన్నాయి రాసుకోవడమే మీడియం ప్రియారిటీ, దానికి ఉండేటివన్నీ. ఇప్పుడు లోయెస్ట్ ప్రియారిటీ అంటే విడివిడిగా ఏమేమి ఒక్కదానికి ఒకటి ఉంటుంది, అప్పుడున్న అన్నీ రాసేసుకోవడం. ఏబిసిడిఈఎఫ్జి అన్నీ రాసేసుకోవడమే. ఇన్పుట్ అవుట్పుట్ డిపెండెంట్ అవి. 0/0 ఏమేమి ఉన్నాయి చూడండి. 0/0, 0/0, 0/0, 0/0 మ్యాక్సిమం అన్నిటికీ ఉంది, లేని వాటికి రాయకుండా ఉండదు, అంతే. ఏబిసిడిఈఎఫ్ జీకి 0/0 లేదు. అవును, జీకి 0/0 లేదు, అందుకే రాసుకోలేదు. కొరవటన్నింటికి మ్యాక్సిమం ఉన్నాయి. 0 ఉంది, దీనికి 0 ఉంది, దీనికి 0/0 ఉంది. ఏ టు సి లేదు, ఏ టు బి ఉంది, బి టు ఈ ఉంది. ఏ టు ఒక్కదానికి ఉన్నా సార్, ఏ నుంచి ఒక్కదానికి ఉంది కాబట్టి ఏ రాసుకున్నాం, సి నుంచి ఒక్కదానికి ఉంది కాబట్టి సి రాసుకున్నాం. అలా ఇప్పుడు అన్ని అడ్జసెన్సీస్ ఒక దగ్గర రాసుకుంటాం. ఇప్పుడు ట్రైల్ చేస్తాం కే మ్యాప్స్లో. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టేట్స్ ABCDEFG 7 స్టేట్స్ ఉన్నాయి, అంటే 8కి దగ్గరలో ఉన్నాయి. అంటే ఎన్ని వేరియబుల్ కే మ్యాప్ వేసుకోవాలి? 3 వేరియబుల్ కే మ్యాప్ వేసుకోవాలి. అవును, వాటిని బట్టి ఆ 3 వేరియబుల్ కే మ్యాప్లో వీటన్నిటిని అరేంజ్ చేయాలి. ఇప్పుడు హైయెస్ట్ ప్రియారిటీని ఫస్ట్ తీసేసుకోవాలి. చూడండి, హైయెస్ట్ ప్రియారిటీస్ ఇచ్చేయాలి. ఫస్ట్ డిఈఎఫ్జి అడ్జసెంట్కి వచ్చేయాలా, డిఈ ఒకటి అడ్జసెంట్కి వచ్చేయాలా, ఎఫ్జి అడ్జసెంట్కి వచ్చేయాలా. 3 ట్రైల్స్ వేసాను. ఏబిసిడిఈఎఫ్జి అన్నీ మార్చి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దాంట్లో డిఎఫ్ ఉన్నాయి అడ్జసెంట్గా, చెప్పండి. డిఈఎఫ్ అడ్జసెంట్గా లేవు కదా. అలాగే డిఈ
డిఈ అడ్జసెంట్గా లేవు. ఇది పైన ఉంది, ఒకవేళ అదొక సర్క్యులర్ రింగ్ లాగా ఉంటుంది 3 వేరియబుల్ కే మ్యాప్. ఒకవేళ ఈ రెండు జాయిన్ చేసినా ఈ ఎండ్ అవి అడ్జసెంట్గా రావు. ఈ ఎండ్ జాయిన్ చేసినా అవి అడ్జసెంట్గా రావు. కాబట్టి ఫస్ట్లోనే తీసేసాము. ఇప్పుడు డిఈ దీంట్లో ఉన్నాయి రెండు అడ్జసెంట్గా, ఎఫ్జి కూడా అడ్జసెంట్గా ఉన్నాయి. దీంట్లో చూడండి, ఇప్పుడు డిఈ అడ్జసెంట్గా ఉంది, ఎఫ్జి రెండు అడ్జసెంట్గా ఉన్నాయి. ఎలాగంటే ఇందాక చెప్పాను కదా, ఇది ఒక సర్క్యులర్ రింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఎండ్ జాయిన్ అయ్యి అప్పుడు ఎఫ్జి అడ్జసెంట్గా వస్తాయి. 2, 3 సాటిస్ఫై చేసాయి. ఇప్పుడు మీడియం ప్రియారిటీ గైడ్లైన్స్ చూద్దాం. ఏబి అడ్జసెంట్గా ఉండాలి. దీంట్లో ఏబి అడ్జసెంట్గా ఉంది, కానీ హైయెస్ట్ లేదు కాబట్టి దీన్ని తీసేస్తున్నాం. దీంట్లో ఏబి అడ్జసెంట్గా ఉంది, దీంట్లోనే ఏబి అడ్జసెంట్గా ఉంది. ఇప్పుడు డిఈ, మళ్ళీ డిఈ వచ్చింది. డిఈ ఆల్రెడీ రెండిట్లో అడ్జసెంట్గా ఉంది. డిఈ మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇప్పుడు ఎఫ్జి కూడా ఉంది. మీడియం ప్రియారిటీ, హైయెస్ట్ ప్రియారిటీ గైడ్లైన్స్ని ఈ రెండు సాటిస్ఫై చేశాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ బి పెట్టి ఇక్కడ ఏబి పెట్టి ఈ ప్లేస్ ఖాళీగా వదిలేసాను అనుకోండి. ఏ బి సి ఇప్పుడు ఏబి అడ్జసెంట్గా ఉంది, డిఈ అడ్జసెంట్ ఉంది, ఎఫ్జి కూడా అడ్జసెంట్గా ఉంది. డిఈ ఎఫ్జి అడ్జసెంట్గా ఉన్నాయి, ఏబి కూడా ఉంది, ఎఫ్జి ఉంది. అన్నీ సాటిస్ఫై చేశాయి. అలాగే ఇలాంటివి ఎన్ని వచ్చినా కానీ అన్నీ తీసుకోవచ్చు, ఏదైనా ఒకటే. అప్పుడు ఇంకా లోయెస్ట్ ప్రియారిటీ అంటారా, అన్నీ ఉన్నాయి దీంట్లో. అన్నిటితో కలిపే కదా మనం ఒక కే మ్యాప్ తయారు చేసింది. అప్పుడు అడ్జసెంట్ ఇలానే ఏముండదు కదా. ఇప్పుడు దీనైనా తీసుకోవచ్చు, ఈ పొజిషన్ కూడా కరెక్టే. అంటే మ్యాక్సిమం అన్ని సాటిస్ఫై చేసేటట్టు మీరు ఏ పొజిషన్ వచ్చినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. అదే ఇంకో వాటికి మీకు తెలుసు కదా, నెంబరింగ్ ఇస్తారు 00, 01, 10, 11, 01 మూడు కలిపి నెంబరింగ్స్ ఇచ్చేస్తే స్టేట్ అసైన్మెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ, అయిపోయింది. అయిపోయింది నా క్లాస్. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. Good morning to one and all. Today we will discuss about design procedure of sequential circuits. For that we have the following steps. First, state diagram ni derive cheyali. Sometimes question lone istaru, so no need to derive. తర్వాత స్టేట్ టేబుల్ ని డ్రా చేయాలి. స్టేట్ టేబుల్ అంటే స్టేట్ డయాగ్రామ్ ని టేబులర్ ఫామ్ లో డీటెయిల్ గా డ్రా చేస్తాము. తర్వాత స్టేట్ రిడక్షన్, ఇందాక అతను చెప్పారు కదా, అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ని రెడ్యూస్ చేయాలి. ఏమైనా పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుంటాము. తర్వాత స్టేట్ అసైన్మెంట్, అంటే బైనరీ వాల్యూస్ ని అసైన్ చేస్తాము. తర్వాత ఫ్లిప్ ఫ్లాప్ ని చూస్ చేసుకోవాలి, అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా చూస్ చేసుకుంటాము. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనమాట. తర్వాత స్టేట్ ఎగ్జైటేషన్ టేబుల్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈక్వేషన్స్ డిరైవ్ చేసుకుంటాము, ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వేషన్స్ త్రూ కే మ్యాప్స్. ఫైనల్ గా లాజిక్ డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటాం. ఇది ప్రొసీజర్. ఐ హోప్ యూ గాట్ సమ్ ఐడియా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఫర్దర్ గా. ఇక్కడ స్టేట్ డయాగ్రామ్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు, సో నో నీడ్ టు డిరైవ్ స్టేట్ డయాగ్రామ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేట్ టేబుల్ కదా. స్టేట్ టేబుల్ అంటే మనం చెప్పుకున్నాము.
అంటే స్టేట్ డయాగ్రామ్ ని డీటెయిల్ గా టేబులర్ ఫామ్ లో చూపుతాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ 4 సర్కిల్స్ 4 స్టేట్స్ అన్నమాట. ఇప్పుడు 4 ప్రెసెంట్ స్టేట్స్ మనం తీసుకుంటాము. ఏవేవి ఉన్నాయి ఇక్కడ స్టేట్స్ 00, 01, 10, 11. ఫస్ట్ 00 స్టేట్ తీసుకుంటాము. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఈ 3 స్టేట్స్ లో ఏ స్టేట్ అయినా అయి ఉండొచ్చు, either 10, 11 or 01. దానికి కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇన్పుట్ 0 ఉన్నప్పుడు ఏ స్టేట్ కి వెళ్ళింది, ఇన్పుట్ 1 ఉన్నప్పుడు ఏ స్టేట్ కి వెళ్ళింది అని. ఇక్కడ ఫస్ట్ స్టేట్ 00 తీసుకుంటే ఇన్పుట్ 0 ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ వచ్చేసి 01. సో ఇన్పుట్ 0 ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ వచ్చేసి సారీ ఇన్పుట్ 0 ఉన్నప్పుడు సేమ్ స్టేట్ కి వెళ్ళింది కదా, సో 00నే. నెక్స్ట్ ఇన్పుట్ 1 ఉన్నప్పుడు 01కి వెళ్ళింది కదా, సో నెక్స్ట్ స్టేట్ వచ్చేసి 01. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి ఇన్పుట్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏంటి. ఇన్పుట్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అండ్ ఇన్పుట్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 0. ఇలా 00 అయిపోయింది, ఈ రో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్టేట్ చూద్దాము, 01 అంటే ఇది. ఇన్పుట్ 0 ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఏ స్టేట్కి వెళ్ళింది, 00 స్టేట్ కదా. ఇన్పుట్ 0 ఉన్నప్పుడు 00 స్టేట్ అనమాట. అదే ఇన్పుట్ 1 ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది, 11కి కదా. ఇన్పుట్ 1 ఉన్నప్పుడు 11 స్టేట్కి వెళ్ళింది. అండ్ అవుట్పుట్ కూడా అంతే, ఇన్పుట్ 0 ఉన్నప్పుడు 00కి వెళ్ళింది కాబట్టి అవుట్పుట్ 1 కాబట్టి 1, అండ్ ఇన్పుట్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 కాబట్టి 0. సిమిలర్లీ మిగతా 2 స్టేట్స్ కూడా అలాగే రాసుకుంటాము. ఇది స్టేట్ టేబుల్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేట్ రిడక్షన్ అన్నమాట. స్టేట్ రిడక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ని రెడ్యూస్ చేయాలనుకున్నాం కదా. ఇక్కడ మనం చూస్తే ప్రజెంట్ స్టేట్ కాకుండా నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్, ఈ 2 కాలమ్స్ చూసుకోవాలి సిమిలర్ గా ఉన్నాయా లేదా అని. ఇక్కడ లాస్ట్ రో అండ్ థర్డ్ రో చూసుకున్నట్లయితే 00, 10, 10, లాస్ట్ రోలు కూడా 00, 10, 10 సేమ్ గా ఉన్నాయి కదా. సో మనం ఒక రోని ఇగ్నోర్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ లాస్ట్ రోని ఇగ్నోర్ చేసుకుందాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ రోని ఇగ్నోర్ చేసుకుంటున్నాం, థర్డ్ రోని కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ మనకి 1 పేర్ ఉన్నా మనం 10తో రీప్లేస్ చేస్తాము. ఇక్కడ ఎక్కడ మనకి 11 లేవు కదా, ఇక్కడ కూడా ఎక్కడ 11 లేవు. అండ్ ఇక్కడ 11 ఉంది కదా, సో మనం 10తో రీప్లేస్ చేయాలి. ఎందుకు, మనం 10ని కన్సిడర్ చేసుకుంటున్నాం, 11ని ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు మనకి ఇలా వస్తుంది, లాస్ట్ రోని ఇగ్నోర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ 11ని 10తో రీప్లేస్ చేసినాం. నెక్స్ట్ ఫర్దర్ గా చూద్దాం ఇంకేమైనా రిడ్యూస్ చేయొచ్చా అని. ఇక్కడ చూస్తే సెకండ్ రో థర్డ్ రో 00, 10, 10, 00, 10, 10 సేమ్ గా ఉన్నాయి కదా. సో అగైన్ మనం మళ్ళీ ఒక రోని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ రోని ఇగ్నోర్ చేసుకుందాము అండ్ 01ని కన్సిడర్ చేసుకుందాము. అగైన్ 10ని మనం ఏమని రీప్లేస్ చేసుకోవచ్చు, 01ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఉంది కదా, దాన్ని 01తో రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. అంటే 2 రోస్ ఇగ్నోర్ అయ్యాయి, ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకున్నాము. ఫైనల్ గా 2 స్టేట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏ 00 ఉన్నాయి కదా, సో దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు అండ్ బీని ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మనం ఈ టేబుల్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అజ్యూమ్ చేసుకోవాలి ఫ్లిప్ ఫ్లాప్ ని. మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాము. జేకేనే ఎందుకు తీసుకున్నాము అంటే ఏ ఫ్లిప్ ఫ్లాప్ అయినా తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు ఫ్లిప్ ఫ్లాప్, అప్పుడు అదే తీసుకోవాలి స్పెసిఫిక్ గా. అండ్ ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటున్నాం. ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు అంటే ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి, 4 స్టేట్స్ ఉంటే 2 ఫ్లిప్ ఫ్లాప్స్. మనం ఇప్పుడు అయితే మొత్తానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటున్నాం అండ్ ఒకటి తీసుకుంటున్నాం. నెక్స్ట్ స్టేట్ ఎగ్జైటేషన్ టేబుల్ డ్రా చేసుకోవాలి. దానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ తెలిసి ఉండాలి. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్. ఇది ప్రెసెంట్ స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్ అండ్ ఇవి ఇన్పుట్స్ అన్నమాట. ఇక్కడ కే అంటే డోంట్ కేర్ అనమాట. ఇక్కడ కే ఎయిదర్ 0 or 1 ఉండొచ్చు. అప్పుడు జే అనేది 0నే ఉండాలి అండ్ ఇక్కడ కూడా జే 0 or either 1 ఉండొచ్చు. తర్వాత స్టేట్ ఎగ్జైటేషన్ టేబుల్, స్టేట్ ఎగ్జైటేషన్ టేబుల్. ఇక్కడ మనం ఇక్కడ 2 ఒకటి 4 పాజిటివ్స్ ఉంటాయి. ఏవి 00, 01, 10 అండ్ 11. తర్వాత నెక్స్ట్ స్టేట్ B0 ఉంది ప్రెసెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ కూడా 0 ఉంటే ఏ స్టేట్ కి వెళ్ళింది, 0కి వెళ్ళింది. సో B0 ఉంది అండ్ ఇన్పుట్ కూడా 0 ఉంటే 0కి వెళ్ళింది. అండ్ B0 ఉంది, ఇన్పుట్ 0 ఉంది, అవుట్పుట్ ఏంటి 0. B0 ఉంది,
ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ ఏంటి 0. బి 0 ఉంది, ఇన్పుట్ 0 ఉంటే అవుట్పుట్ కూడా 0. అండ్ ఇక్కడ కూడా అంతే. సిమిలర్లీ మనం ఇట్లనే ఫిల్ చేసుకుంటాము. తర్వాత ఈ 4 కాలమ్స్ అయిపోయాక తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్పుట్స్ చూద్దాము. ఇది మనకి ఎగ్జైటేషన్ టేబుల్ కావాలి అన్నాం కదా. ఎగ్జైటేషన్ టేబుల్ చూస్తే ఇన్పుట్ 0 ఉన్నప్పుడు జే 0 ఉండాలి, కే డోంట్ కేర్ అనమాట. సేమ్ ఇది ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, ఈ 2 చూసుకొని ఆ ఎగ్జైటేషన్ టేబుల్ ప్రకారం ఇలా ఫిల్ చేసేసుకుంటాము. ఫైనల్ గా మనకి స్టేట్ ఎగ్జైటేషన్ టేబుల్ అయిపోతుంది. అండ్ మనము నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసుకోవాలి కదా. ఇన్పుట్ అంటే ఏంటి, జే అండ్ కే కదా. అవుట్పుట్ అంటే ఏంటి, వై కదా. త్రూ కే మ్యాప్ ద్వారా మనం డిరైవ్ చేసుకుంటాము. ఇది జేకి, ఇది కేకి. అండ్ ఇక్కడ చూస్తే 0 1 డోంట్ కేర్ కదా. 0 1 డోంట్ కేర్ అది జేకి. కేకి కూడా డోంట్ కేర్ 1 0 కదా. డోంట్ కేర్ 1 0. మనకి కే మ్యాప్స్ ద్వారా రూల్స్ తెలుసు కదా, అలా డిరైవ్ చేసుకుంటాము ఈక్వేషన్స్. సిమిలర్లీ మనం వై కూడా డిరైవ్ చేసుకుంటాము. 0 0 1 0 0 0 1 0. సో వై మనకి బీసీ డాష్ వస్తుంది, సి కాంప్లిమెంట్ వస్తుంది. ఫైనల్ గా మనం లాజిక్ డయాగ్రమ్ ని డ్రా చేసుకోవాలి. వై అనేది బీసీ కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ కాట్ నాట్ గేట్ అండ్ గేట్ యూస్ చేసి ఫైనల్ అవుట్పుట్ వై. ఇలా మనం లాజిక్ డయాగ్రమ్ ని డిరైవ్ చేసుకుంటాము. ఓకేనా? ఇది డిజైన్ ప్రొసీజర్. I hope understood. Thank you for a wonderful opportunity. ఉన్నాం బ్రో. అందరూ ఫోన్లు పక్కనే వెళ్ళిపోయారా? ఉన్నా మరి గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదా. ఓకే, టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ రిజిస్టర్స్. మన కాన్సెప్ట్ థియరీ కాన్సెప్ట్, ప్రాబ్లమాటిక్ కాన్సెప్ట్ కాదు. బట్ నాది ల్యాప్ ఉంది, నేను ఇంట్లో లేను, సో మొబైల్ యూస్ చేస్తున్నాను. మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ బ్రో. యా, ఫస్ట్ మనకి రిజిస్టర్స్ అంటానే గుర్తొచ్చేది ఏంటి? మనం చెప్పే ఆన్సర్ అయితే కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాం. అంతే కదా. జనరల్ గా రిజిస్టర్స్ అంటేనే కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్సే, బట్ మెమొరీ స్టోరేజ్ చేసుకోవడం కోసం టెంపరీగా వాడతాం అంతే. ఈ స్లైడ్ లో చూసినట్లయితే ఫ్లిప్ ఫ్లాప్ కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిజిస్టర్స్ అంటాం. సిపియు నుంచి ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి కదా. అంటే సపోజ్ మనం 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకున్నాం అనుకో, ఏ అండ్ బి అని ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది సమ్ము, తర్వాత స్టోర్ చేసుకుంటాం. అలాగా ఆపరేషన్స్ అన్నిటినీ రిజిస్టర్స్ అనేది ప్రాసెసర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం రిజిస్టర్స్ యూజ్ అవుతాయి. టెంపరీగా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం కోసం రిజిస్టర్స్ యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత రిజిస్టర్స్ లో కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఆపరేషన్ జరగాలంటే ఫస్ట్ దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, తర్వాత మెషిన్ కోడ్ లెక్క కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసిన దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా అంతే ఆపరేషన్ జరుగుతాయి అన్నమాట రిజిస్టర్స్ లో. ఆ రిజిస్టర్స్ లో 3 ఆపరేషన్ జరుగుతాయి మామూలుగా. ఫెచ్ అనే ఆపరేషన్, డీకోడ్ అనే ఆపరేషన్, ఎగ్జిక్యూట్ అనే ఆపరేషన్. అసలు ఫెచ్ ఏం చేస్తుంది, ఫెచ్ అంటే ఏంటి, డీకోడ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, ఈ స్లైడ్లో చూద్దాం. ఫెచ్ అంటే మనం ఇప్పుడు ఏదన్నా ఇన్పుట్ ఇచ్చామనుకోండి కీబోర్డ్ ద్వారా, ఆ కీబోర్డ్ నుంచి ఇన్పుట్ అనేది సిపియుకి రీచ్ అవ్వడం కోసం ఫెచ్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాము. తర్వాత డీకోడ్ అంటే
మనం యాక్చువల్గా మన ఇంగ్లీష్లో ఇస్తాం కదా ఇన్పుట్స్, అవన్నిటిని బైనరీ కోడ్లోకి మార్చుకోవడం కోసం డీకోడ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఎగ్జిక్యూట్ అనేది అంటే ఏఎల్యూలో జరిగే పని అనమాట ఇది ఎగ్జిక్యూట్ అనేది. ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మరి స్టోర్ చేసుకోవడం కోసం రిజిస్టర్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అంతే కదా. ఇప్పుడు ఏ వర్క్ చేయాలన్నా ఒకే రిజిస్టరే ఉండదు, జనరల్గా కొన్ని రిజిస్టర్స్కి డివైడ్ అయి ఉంటాయి. ఆ డివైడ్ అయ్యే రిజిస్టర్స్ గురించి నెక్స్ట్ శ్రావణి క్లాస్ తీసుకుంటుంది. షీ విల్ కంటిన్యూ. శ్రావణి కంటిన్యూ చేయ నెక్స్ట్ నుంచి. నాది స్క్రీన్ షేర్ చేస్తలే, నేను ఆఫ్ చేసుకో. సరే. Hello. Good morning to everyone. స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. Sorry. We already discussed about the registers. Now, types of the registers we discuss now. The computer system is defined as the small subset of the data that has the fast accessible memory in the central processing unit. అంటే కంప్యూటర్ రిజిస్టర్స్ అన్నవి ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ద డేటా ఎందుకు యూజ్ చేస్తామంటే మెమరీని ఫాస్ట్గా యాక్సెసిబుల్ చేసుకోవడానికి అండ్ స్టోర్ చేసుకోవడానికి ఇన్ ద సిపియులో కంప్యూటర్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. అది రిజిస్టర్స్ గురించి. అండ్ ద రిజిస్టర్స్ క్యాన్ బి categorized by their size, functions or names. These registers are used to store the data temporarily and perform the execution of the computer instructions. అర్థమవుతుందా? హలో. టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్లో ఇక్కడ మనకు చాలా ఉంటాయి, కాకపోతే మెయిన్గా 7 టైప్స్ తీసుకున్నారు. అందులో ఒకటి మార్, MBR, ఇండెక్స్, అక్యుములేటర్, ఇన్స్ట్రక్షన్, MDR అండ్ PC. Those are the types of the registers. అండ్ MER అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మెమరీ అడ్రస్ రిజిస్టర్స్. మెమరీ అడ్రస్ రిజిస్టర్స్ కంటైన్స్ ద మెమరీ అడ్రస్ of the data and instruction. To access the instructions and అంటే ఇప్పుడు మనకు చెప్తాం కదా, ఒక అనే చెప్పినట్లుగా 2 నెంబర్స్ ఇచ్చి యాడ్ చేయమని, అది ఇన్స్ట్రక్షన్ కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్ని మెమరీ అడ్రస్ రిజిస్టర్ అన్నది యాక్సెప్ట్ చేసి అండ్ పర్ఫామ్ చేయమని చెప్తుంది అనమాట ఎగ్జిక్యూషన్ టైంలో. అండ్ డేటా టు యాక్సెస్ ద ఇన్స్ట్రక్షన్ and data from memory in the execution phase. Next, program counter. Program counter is also called as instruction register, contain the memory address of the location of the next instruction. ఇప్పుడు ఇందాక యాడ్ చేయమని ఇచ్చాం, యాడ్ చేసిన వాటిని ఎక్కడ స్టోర్ చేయమని చెప్పాలన్న దానికి యూజ్ చేసేది ప్రోగ్రామ్ కౌంటర్ అనమాట. ఏ లొకేషన్లో దాన్ని స్టోర్ చేయాలి, ఆ లొకేషన్లో స్టోర్ చేయమని చెప్పడానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం కదా, ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ప్రోగ్రామ్ కౌంటర్. ఇట్ గివ్స్ ద ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్, అక్యుములేటర్. అక్యుములేటర్ యూస్డ్ టు స్టోర్ ద సిస్టమ్ రిజల్ట్ ఆఫ్టర్ ద ప్రాసెసింగ్ డన్ బై ద సిపియు. ఓకే, 2 నెంబర్స్ని యాడ్ చేయమని ఇచ్చేస్తాం, అయిపోయింది, యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేయాలి అన్న దానికి యూజ్ చేసేది అక్యుములేటర్. లేదా రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ పడేది రిజిస్టర్ని అక్యుములేటర్ అంటారు. అక్యుములేటర్
used to store the system result after the processing done by the CPU. Next, MDR, memory data register, contains the data that we want to store in the computer storage, like a data stock or simply data handling. Next, register. X register, hardware element that holds the numbers used to modify the operand address during the running program. నెక్స్ట్ మెమరీ బఫ్ అంటే రిజిస్టర్ యాక్చువల్ చదివే ఉంటాం అందరం, నేను ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ అంటే వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా చెప్తున్నాను. మెమరీ బఫర్ రిజిస్టర్ యూజ్ టు స్టోర్ ద అప్కమింగ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ. ఇప్పుడు అర్థం ఓకే. ఈరోజు నా టాపిక్ వచ్చి రిపిల్ కౌంటర్. ఫస్ట్ కౌంటర్స్ అంటే ఏమో చూద్దాము. కౌంటర్స్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ కానీ ప్రాసెస్ కానీ ఎన్నిసార్లు అక్కర్ అయిందని కౌంట్ చేసేదాన్ని కౌంటర్ అంటారు. ఈ కౌంటర్స్ని ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. కౌంటర్స్లో 2 టైప్స్ ఉన్నాయి, అసింక్రనస్ కౌంటర్స్, సింక్రనస్ కౌంటర్స్. కానీ మనం ఇప్పుడు రిపిల్ కౌంటర్ అంటే ఒకటే చూద్దాము. రిపిల్ కౌంటర్ అనేది అసింక్రనస్ కౌంటర్లో ఒక స్పెషల్ టైపు. ఇంకా రిపిల్ కౌంటర్ని ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ తయారు చేస్తే దాన్ని ఎన్ మాడ్ రిపిల్ కౌంటర్ అంటారు. ఒక ఎన్ మాడ్ రిపిల్ కౌంటర్ వచ్చి 2 పవర్ ఎన్ స్టేట్స్ కౌంట్ చేస్తాయి. అంటే 2 మాడ్ రిపిల్ కౌంటర్ అంటే 4 స్టేట్స్ వరకు కౌంట్ చేస్తుంది. అంటే 0 0 1 0 1 1 0 1 1 అలా. ఫీచర్స్ ఆఫ్ రిపిల్ కౌంటర్ వచ్చి దీన్ని ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఒక్కటే మనము కనెక్షన్ ఇస్తాము, క్లాక్ పల్స్, ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్. దాని తర్వాత నెక్స్ట్ దానికి దీని ఫస్ట్ ఈ కనెక్ట్ చేసిన ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ వచ్చి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్లాక్ పల్స్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ క్లాక్ పల్స్ ఆర్ యూజ్డ్. ఇది ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి టాగిల్ మోడ్లో ఉంటాయి. ఇంకా అడ్వాంటేజెస్ వచ్చి ఇది ఈజీగా టీ ఫ్లిప్ ఫ్లాప్ డిజైన్ చేయొచ్చు, లో స్పీడ్ సర్క్యూట్స్లో యూజ్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్ వచ్చి ప్రాపగేషన్ డిలే వల్ల కౌంటింగ్ ఎర్రర్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ వచ్చేసి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ వచ్చి థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అలా పోవడం వల్ల ప్రాపగేషన్ డిలే జరుగుతుంది, అందువల్ల ఎర్రర్స్ వస్తాయి. ఇది సింక్రోనస్ కౌంటర్స్ పోలిస్తే స్లోవర్. 3-bit ట్రిపుల్ కౌంటర్ ఒక ఎగ్జాంపుల్ ఇది. జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేసి ఇక్కడ చూస్తే మీరు క్లాక్ పల్స్ వచ్చి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చారు, దాని తర్వాత దీని అవుట్పుట్ వచ్చి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చారు, దాని తర్వాత అంతే. థ్యాంక్ యూ. అందరికీ షేర్ అవుతుందా స్క్రీన్? షేర్ అవుతుంది. నమస్తే. ఈరోజు మనం సింక్రనస్ కౌంటర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే మెయిన్గా కౌంటర్ అంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని కలిపి ఆ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్
అనేటివి ఒక వర్క్ చేయాలి. ఆ వర్క్ ఏంటంటే క్లాక్ పల్సెస్ని కౌంట్ చేయడం. మెయిన్గా క్లాక్ పల్సెస్ని ఎలా కౌంట్ చేస్తాం అంటే దాని ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అని చూడడమే అంటే టైప్స్ ఆఫ్ కౌంటర్స్లో అసింక్రనస్ కౌంటర్స్ అండ్ సింక్రనస్ కౌంటర్స్ 2 టైప్స్ ఉంటాయి. అసింక్రనస్ కౌంటర్స్ ఏంటంటే ఆ క్లాక్ పల్స్ అనేది అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి సేమ్గా ఉండదు. కానీ సింక్రనస్ కౌంటర్స్లో ఎలాగంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్కి సేమ్ క్లాక్ పల్స్ ఉంటుంది. అదొకటే సింగిల్ డిఫరెన్స్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అందులో మనం అసలు క్లాక్ పల్స్ని ఎలా కౌంట్ చేస్తున్నాం అంటే కౌంటింగ్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ డెసిమల్ నెంబర్స్లో జరగదు. మన కౌంటింగ్ అంతా బైనరీ సిస్టంలో జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ వాడే సిస్టమ్ అంతా 0 1s కాబట్టి మనకి వచ్చే ఆన్సర్ కూడా కౌంటింగ్ ఆఫ్ క్లాక్ పల్సెస్ కూడా ఓన్లీ ఇన్ 0 1sలో వస్తుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ది సింక్రనస్ కౌంటర్? ఏ సింక్రనస్ కౌంటర్ ఇన్ కాంట్రాస్ట్ టు ఏ సింక్రనస్ కౌంటర్ ఈజ్ వన్ హూజ్ అవుట్పుట్ బిట్స్ చేంజ్ స్టేట్ సైమల్టేనియస్లీ విత్ నో రిపిల్. అంటే ఇక్కడ సింక్రనస్ కౌంటర్ అనేది దానికి రిపిల్ ఉండదు అనమాట. అసింక్రనస్ కౌంటర్కి రిపిల్ ఉంటుంది. అదే డిఫరెన్స్ రెండింటి మధ్య. ద ఓన్లీ వే వీ కెన్ బిల్డ్ సచ్ ఎ కౌంటర్ సర్క్యూట్ ఫ్రమ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఇస్ టు కనెక్ట్ ఆల్ ది క్లాక్ పల్సెస్ టుగెదర్ సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ రిసీవ్ ది ఎగ్జాక్ట్ సేమ్ క్లాక్ పల్స్ అట్ ఎగ్జాక్ట్ సేమ్ టైం. అంటే అన్నిటికీ సేమ్ క్లాక్ పల్స్ ఇస్తేనే అది సింక్రనస్ కౌంటర్ అవుతుంది, లేకపోతే అది సింక్రనస్ కౌంటర్ అవ్వదు. ఇక్కడ మెయిన్గా సింక్రనస్ కౌంటర్లో యాజ్ ఇట్ ఈస్ ఇదే స్టేట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అరేంజ్ చేస్తే మనకి క్లాక్ పల్సెస్ కౌంట్ అవ్వవు. ఎందుకంటే మనం ఈ డయాగ్రామ్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా మనం ఇనిషియల్గా క్లాక్ పల్సెస్ 1 ఇచ్చి జే అండ్ కేకి ఇన్పుట్స్ 1 ఇస్తే మనకి క్లాక్ పల్సెస్ కౌంట్ అవ్వవు. ఎవ్రీథింగ్ అవుట్పుట్ Q0 Q1 Q2 Q3 అన్ని 1 వస్తాయి. కాబట్టి మనకి ఇది అంత పర్ఫెక్ట్ సర్క్యూట్ కాదు. మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఈ సర్క్యూట్ వాడతాం. ఎందుకంటే జస్ట్ షోయింగ్, ఎందుకంటే క్లాక్ పల్స్ అనేది అన్నిటికీ సేమ్ ఇస్తున్నాం అని చెప్పడానికి. ఎగ్జాక్ట్గా మన కౌంట్ చేసే క్లాక్ పల్సెస్ అనేటివి ఇలా ఉండాలి. ఎలా అంటే 0 0 0 ఆల్ బైనరీ 0 అంటే మనకి డెసిమల్ వాల్యూలో 0 వస్తుంది. అండ్ 0 0 0 1 అంటే మనకి డెసిమల్ వాల్యూలో 1 వస్తుంది. 0 0 1 0 అంటే డెసిమల్ వాల్యూలో 2. అంటే మనం ఎన్ని క్లాక్ పల్సెస్ కౌంట్ చేసాం? 2 క్లాక్ పల్సెస్ కౌంట్ చేసాం. అలా నెక్స్ట్ 2 3 4 5 6 అంటే మనం ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ వాడితే అన్ని నెంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు n నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ పెడితే 2n క్లాక్ పల్సెస్ని కౌంట్ చేయొచ్చు. సింక్రనస్ కౌంటర్స్లో 2 టైప్స్ ఉంటాయి, సింక్రనస్ అప్ కౌంటర్, సింక్రనస్ డౌన్ కౌంటర్ అని. ఇక్కడ సింక్రనస్ అప్ కౌంటర్ అంటే ఇక్కడ మనం వాడే సింక్రనస్ అప్ కౌంటర్ ఎలాగంటే మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్లో క్యూ కాంపోనెంట్తో డిజైన్ చేస్తే దాన్ని సింక్రనస్ అప్ కౌంటర్ అంటారు. మనం క్యూ డాష్ కాంపోనెంట్తో ఒక కౌంటర్ని డిజైన్ చేసి సింక్రనస్ కౌంటర్ని డిజైన్ చేస్తే అప్పుడు దాన్ని సింక్రనస్ డౌన్ కౌంటర్ అంటారు. సింక్రనస్ అప్ కౌంటర్ ఇలా ఉంటుంది. ఈ సింక్రనస్ అప్ కౌంటర్లో ఇప్పుడు మీరు ఇది ఒక పర్ఫెక్ట్ సర్క్యూట్ అనమాట. ఈ పర్ఫెక్ట్ సర్క్యూట్లో ఇప్పుడు మనం ఇన్పుట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం క్లాక్ పల్సెస్ చేంజ్ చేస్తూ వస్తే అన్నిటికీ సేమ్ క్లాక్ పల్స్ ఉంటుంది. చెక్ చేయండి, సేమ్ క్లాక్ పల్స్ ఉంటుంది. బట్ అన్నిటికీ సేమ్ ఇన్పుట్ ఉండదు అనమాట. ఇన్పుట్ అనేది సేమ్ ఉండదు, కానీ ఇన్పుట్ స్టార్టింగ్లో మాత్రమే ఇస్తాం. బట్ అసింక్రనస్లో అయితే ఇన్పుట్ అన్నిటికీ సేమ్ ఇస్తాం, క్లాక్ పల్స్ అనేది డిఫరెంట్గా ఇస్తాం. అక్కడ అది డిఫరెన్స్ రెండింటికి. ఇక్కడ మనం ఇన్పుట్ అనేది క్యూతో చూస్తున్నాం చూడండి. క్యూ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క జేతో కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ దీనికి వచ్చే ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది నెక్స్ట్ క్లాక్ అంటే అది అండ్ గేట్తో ఆప్టిమైజ్ అయ్యి నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్తో జాయిన్ అవుతుంది. కాబట్టి మనకి ఇది మనం క్యూతో చేస్తున్నాం కాబట్టి ఇది సింక్రనస్ అప్ కౌంటర్ అవుతుంది. సింక్రనస్ డౌన్ కౌంటర్. సింక్రనస్ డౌన్ కౌంటర్ అంటే మనం క్యూ డాష్ని ఆప్టిమైజ్ చేసి ఒక 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడి చేస్తే దాన్ని సింక్రనస్ డౌన్ కౌంటర్ అంటారు. అంటే రెండిటి యొక్క వర్క్ ఏంటంటే ఓన్లీ క్యాలిక్యులేటింగ్ ది కౌంట్ ఆఫ్ క్లాక్ పల్సెస్. కాకపోతే ఇక్కడ ఫంక్షనింగ్ అంటే మనం డిజైన్ చేసే స్ట్రక్చర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడేమో
అవుట్పుట్ అనే క్యూతో మనం డిజైన్ చేసాం. ఇక్కడ అవుట్పుట్ క్యూ డాష్ తో డిజైన్ చేసాం కాబట్టి ఇది సింక్రనస్ డౌన్ కౌంటర్, అది సింక్రనస్ అప్ కౌంటర్. దట్ ఈస్ ది డిఫరెన్స్. మెయిన్గా ఈ సింక్రనస్ అప్ కౌంటర్స్, డౌన్ కౌంటర్స్ అనేటివి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రొటేషన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతారు. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. అప్ అండ్ డౌన్ counter circuits are very useful devices. A common application is in machine motion control where devices called rotary shaft. అంటే ఈ రోటరీ షాఫ్ట్ అనేది ఎన్ని రొటేషన్స్ తిరుగుతుందో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ సింక్రనస్ అప్ కౌంటర్స్, డౌన్ కౌంటర్స్ లేదా సింక్రనస్ కౌంటర్ అనేది వాడతారు. ఇక్కడ మనకి ఈ ఎల్ఈడి ఉంది చూసారా, ఆ ఎల్ఈడి నుంచి వచ్చే లైట్ అనేది ఎప్పుడైతే ఈ సెన్సార్కి టచ్ అవుతుందో అందులో నుంచి ఎలక్ట్రిక్ పల్సెస్ జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన ప్రతి పల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ కౌంటర్ వాడతారు. కాబట్టి కౌంటర్స్ అనేటివి ఇలా యూజ్ అవుతాయి. ఇది ఒక స్మాల్ అప్లికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే మనం సింక్రనస్ అప్ డౌన్ కౌంటర్స్ రెండింటిని ఒకటేసారి యూజ్ చేయాలంటే ఇది దాని యొక్క సర్క్యూట్. బోత్ సర్క్యూట్స్ ని కలిపి మనకి ఇక్కడ సింక్రనస్ అప్ అండ్ డౌన్ రెండింటిని కలిపేశారు అనమాట. అంటే సిచ్యువేషన్ తగినట్టు వాడచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ మనం దాని అప్లికేషన్స్ చూద్దాం. మెయిన్గా ఈ కౌంటర్ యొక్క మేజర్ వర్క్ ఏంటంటే టైంని క్యాలిక్యులేట్ చేయడం, ఎలక్ట్రానిక్ పల్సెస్ని క్యాలిక్యులేట్ చేయడం. మెయిన్గా ఈ టైంని ఎందులో క్యాలిక్యులేట్ చేస్తామంటే అలారం క్లాక్లోను, ఏసీ టైమర్లోను యూజ్ చేస్తాం. మెయిన్గా టైమర్ ఎక్కడ యూజ్ చేస్తాం, పిక్చర్ తీసుకోవాలి, స్నాప్ తీసుకోవాలన్నా, దేనికి తీసుకోవాలన్నా ఒక 15 సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ వాడతాం కదా, అక్కడ ఈ కౌంటర్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. అంతే. సో కౌంటర్స్ అనేటివి మెయిన్గా క్లాక్ పల్సెస్ని కౌంట్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే అంతకుమించి పెద్దగా ఏముండదు. సో అంతే సింక్రనస్ కౌంటర్. అది అసింక్రనస్ కౌంటర్స్ ఆల్రెడీ అయిపోయింది. అసింక్రనస్ కౌంటర్స్ ఆల్సో నోన్ యాజ్ రిపిల్ కౌంటర్స్. అండ్ నెక్స్ట్ యుగేంద్ర డిస్కస్ చేస్తాడు. షేర్ అవుతుందా అందరికి? ఎస్ సార్, షేర్ అవుతుంది సార్. బాగా షేర్ అవుతుంది సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. టుడే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. 12 దాటింది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో గుడ్ ఆఫ్టర్నూన్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మనకి మెమరీ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ అ మెమరీ అంటే మనకు తెలుసు. మనం ఏమైనా ఒకటి హోల్డ్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా వి యూజ్ మెమరీ. అండ్ హౌ దట్ మెమరీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ అనే దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేయబోతాం. So before going to memory organization, I would like to give you a basic discussion about the computer and the block diagram of the computer. So manam computer ante normal ga em cheptam, it is a gadget which takes input and performs tasks and give desired result kada, ante kada. Hello, అంతే సార్. సో ఇక్కడ మనకి కంప్యూటర్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఇది. కనిపించడం లేదు సార్. కనిపించట్లేదా? హలో, కనిపిస్తుందా లేదా? కనిపించడం లేదు సార్. డయాగ్రామ్ కనిపించట్లేదు, జస్ట్ స్క్రీన్ మాత్రం కనిపిస్తుంది. బ్లాక్ డయాగ్రామ్ కనిపించట్లేదా? లేదు సార్. సో మనకి కంట్రోల్ యూనిట్కి, అథమెటిక్ యూనిట్కి రిజిస్టర్స్ అనేది కామన్గా వర్క్ చేస్తుంది. సో రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే టెంపరరీ వాల్యూస్ ఆర్ హోల్డెడ్ ఇన్ ద రిజిస్టర్.
And arithmetic logic unit అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద డేటా దట్ వీ హ్యావ్ ఈజ్ ఆపరేటెడ్ ఆర్ మ్యానిపులేటెడ్ బై ఏఎల్యు. అంటే మనకున్న డేటా కానీ మనం ఆపరేట్ చేసే డేటా కానీ అదంతా మ్యానిపులేట్ చేసేది అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. అలాగే కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే హౌ టు రీడైరెక్ట్ దెమ్ అండ్ హౌ టు స్టోర్ దెమ్ ఈజ్ మేనేజ్డ్ బై ద కంట్రోల్ యూనిట్. సో కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్, మెమరీ యూనిట్. సో మనకి మెమరీ యూనిట్, నా టాపిక్ మొత్తం మెమరీ యూనిట్ గురించే. దిస్ మెమరీ యూనిట్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మెమరీ యూనిట్ ఈజ్ అంటే కొద్దిగా కాంప్లెక్స్గానే ఉంటుంది. Maybe if you understand, it's okay, and if you don't understand, please visit other websites that are available in Google or YouTube. So coming to the memory unit, memory is it is just a storage unit which holds the data, right? So మనకు అలాగే మెమరీ యూనిట్లో 2 types of memories ఉంటాయి. So first one is primary memory and second one is secondary memory. సో సెకండరీ మెమరీలో, ప్రైమరీ మెమరీలో వచ్చి మనకి ర్యామ్ ఉంటుంది, సెకండరీ మెమరీలో వచ్చి మనకి రామ్ ఉంటుంది, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. సో ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఇక్కడ పెట్టానంటే వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెన్సెస్, అండ్ అంటే రెండు వీటి మధ్య భేదం ఏంటి, ఎట్లా తేడా ఏంటి అని తెలుస్తుంది. సో కమింగ్ టు ద ప్రైమరీ మెమరీ, ఈ డిఫరెన్స్ వచ్చి ప్రైమరీ మెమరీ గురించి, ఇది వచ్చి సెకండరీ మెమరీ గురించి. సో ప్రైమరీ మెమరీలో ఏంటంటే ఇట్ ఈస్ ద మెయిన్ మెమరీ వేర్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టోర్ టెంపరరీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్, స్టోర్ టెంపరరీ. ప్రైమరీ మనం ఇదంతా ఇంతకుముందు చదువుకున్నాం, మనకు తెలుసు కూడా. సో ప్రైమరీ మెమరీలో వచ్చి డేటా అనేది టెంపరరీగా స్టోర్ అవుతుంది, ఇందులో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. And whatever the data that is present in the processing unit, we will be able to access directly from the processing unit through primary memory. And coming to the secondary memory, it cannot be accessed directly by the processor. It is volatile memory, meaning that data cannot be retained in case of power failure. ఒకవేళ power failure అయితే గనక మనకి data cannot be retained. And it is non-volatile memory. Data can be retained even after power loss. Power loss అయినా సరే డేటా మనకి రిటైన్ అవుతుంది. మెమరీ is stored in semiconductor chips which are relatively expensive. సో ఇందులో మనకి హార్డ్ డిస్క్స్, ఫ్లాష్ డిస్క్ అండ్ డ్రైవ్స్ లో సేవ్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్. So SRAM uses transistors to store a single bit of data, and DRAM uses a separate capacitor to store each bit of data. SRAM does not need periodic refreshment. అంటే మనకి periodical గా ఏం రిఫ్రెష్ చేయవసరం లేదు ఒక డేటాను మెయింటైన్ చేయాలంటే SRAM లో. అదే DRAM కి వచ్చేపాటికి we have to do the periodic refreshment to maintain the charge in the capacitor for data. SRAM structure వచ్చి కాంప్లెక్స్, DRAM structure is simplex than SRAM. SRAM are expensive as compared to DRAM, whereas DRAM are less expensive as compared to SRAM. SRAM లో వచ్చి మనకి అంత ఫాస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది, whereas compared to DRAM it is with DRAM లో స్లోగా జరుగుతుంది. SRAM are used in cache memory. So this is a very important point to note down, and it is used in main memory. So ఈ రెండింటిలో డిఫరెన్స్ చూస్తే మనకి మ్యాక్సిమం SRAM ఏంటి, DRAM ఏంటి, వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. So coming to secondary, as I said, we have ROM, read-only memory. So in this read-only memory, we have masked ROM, PROM. PROM ante programmable ROM, and EPROM ante electrically programmable ROM. And ikkada double miss chesanu, double EPROM, electrically erasable PROM. So coming to those definitions, first మనం masked ROM లోకి వస్తాం. మాస్క్డ్ ROMs అంటే ఇట్ మేక్స్ ద డేటా ఫర్ ఫ్రమ్ బీయింగ్ లాస్ట్. అంటే మనం స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది మనకి ఇప్పుడు మనం ఎట్లయితే మాస్క్ వేసుకుంటున్నామో లైక్ మనకి ఏదైతే డేటా ఉంటుందో అది అనేది లాస్ట్ కాకుండా లేకపోతే ఇంకేమైనా పోకుండా ఉండడానికి మాస్క్డ్ ROM అనేది చాలా యూజబుల్ గా ఉంటుంది టు ప్రొటెక్ట్ ద డేటా ఎస్పెషల్లీ. అండ్ కమింగ్ టు PROM, a programmable read-only memory is a form of digital memory
where the contents can be changed once after manufacture of the device. అంటే ఒక డివైస్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అందులో మనకి కావాల్సిన కంటెంట్స్ ని ఏమైనా మార్చుకోవాలన్నా ఏమైనా లైక్ రీరైట్ చేయాలన్నా we use PROM. And coming to electrically programmable ROM, it retains data when its power supply is switched off. Computer memory that can retrieve stored data after power supply has been turned off and back on is called non-volatile. సో మనకి ఏదైతే డేటా ఉంటుందో అది ఒకవేళ మనం ఒక ల్యాప్టాప్ ఏదో వాడేటప్పుడు మనం అప్పుడు సంథింగ్ ఏదో వర్క్ చేసాము లేదంటే ఏదో డేటా స్టోర్ చేసాము, ఒకవేళ సడన్ గా పవర్ లాస్ అయితే అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు ఆ మెమరీ దట్ కెన్ రిట్రీవ్ స్టోర్ డేటా ఆ స్టోర్ డేటాని రిట్రీవ్ చేసుకోగల కెపాసిటీ ఉంటుంది ఈ ROM లో. ఆ తర్వాత కమింగ్ టు EEPROM, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు MROM లో, PROM లో, EPROM లో వీఆర్ జస్ట్ రైట్ ద డేటా. బట్ ఇక్కడ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రామ్ లో ఏం చేస్తామంటే వీ కెన్ డూ మోడిఫికేషన్స్ ఇన్ ద డేటా. మనం కావాలంటే మోడిఫై చేయొచ్చు డేటాని. We can handle or change the data. And there is another called flash memory. So flash memory is nothing but USBs, which is a simple storage device which handles the data in a faster manner, and it is used to enable the data whenever we want to retrieve the data. సో సింపుల్ గా చెప్పాలంటే మనం ఎప్పుడు యూజ్ చేసే యూఎస్బీస్ ని ఫ్లాష్ మెమరీస్ అంటారు. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్, నా టాపిక్ మెమరీ చిప్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ వెరీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్, బట్ I'll try to make you understand. And ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ విజిట్ యూట్యూబ్ ఆర్ some other things. So coming to this, we use a decoder here. మనకి decoder ఉంది and we have 3 inputs. We all know that decoder is nothing but n inputs is equal to 2 power n outputs. So we have 3 inputs and 2 power 3 outputs. You can see 0, 1, 2, 3, like we have 8 outputs. So this is called 3x8 decoder. Now what we are going to do is, what are the input lines you are having, you just give it as it is. మనకి ఇట్లా ఎట్లున్నాయి అట్లనే లైక్ ఈ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా ఇచ్చేయండి. నో వీ హ్యావ్ టు ఎనేబుల్ విచ్ డేటా షుడ్ బి యాక్టివేటెడ్. సో మనకి ఇక్కడ డేటా ఒక సంథింగ్ డేటా స్టోర్ అయింది అనుకోండి, అందులో ఏ డేటా మనకి యాక్టివేటెడ్గా ఉండాలో తెలుసుకోవాలి. So if I enable D0, so here we have D0. If I want to enable D0 or D1, or should I enable like 0, 1 or 5th or 6th pin? So these are all the classifications we need to make. So because of this reason, we need to have a chip enable pin. సో చిప్ ఎనేబుల్ పిన్, హియర్ వి హ్యావ్ చిప్ ఎనేబుల్ అంటే ఏ డేటా ఎప్పుడు యాక్టివేట్ గా ఉండాలి, ఏ డేటా ఎప్పుడు రిట్రీవ్ చేయాలి, అలా మనకి ఏమైనా ఆ ప్రాసెస్ ని ఆ థింగ్స్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనకు ఒక చిప్ ఎనేబుల్ పిన్ అనేది ఉండాలి. సో చిప్ ఎనేబుల్ పిన్ యాక్టివేట్స్ ద డీకోడర్. చిప్ ఎనేబుల్ పిన్ యాక్టివేట్స్ ద డీకోడర్ టు సెలెక్ట్ విచ్ పిన్ టు గెట్ యాక్టివేటెడ్. అంటే ఇక్కడ ఉన్న మన పిన్స్ అన్నిటిలో ఏ పిన్ అయితే యాక్టివేట్ అవ్వాలో ఆ పిన్ మనం స్పెసిఫిక్గా యాక్టివేట్ చేయాలంటే మనకి చిప్ ఎనేబుల్ పిన్ అనేది ఉండాలి. And which pin have to be stop the data or decide by the enable pin. అంటే ఏది కావాలి, ఏది హోల్డ్ చేయాలి, ఏది డైరెక్ట్ గా స్టాప్ చేయాలి అనేది చిప్ ఎనేబుల్ పిన్ ద్వారా మనం అన్ని ప్రాసెస్ చేస్తాం. నో ఇఫ్ ఇట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ దట్ డేటా ఇస్ లైక్ 0, 1, 0, 1, 1, 0, 1, సారీ నేను మాట్లాడతాను, లైక్ ఇక్కడ రాయడం కుదరట్లేదు. సో 0, 1, 0, 1, 0, 1, 1 అట్లా ఒక 8 bits స్టోరేజ్ తీసుకుంటే, సో ఇఫ్ ద డేటా ఇస్ లైక్ దట్ అండ్ ఐ హ్యావ్ టు డూ సమ్ మోడిఫికేషన్ లైక్ డూ లైక్ D0 ఫర్ ఎగ్జాంపుల్. D0 తీసుకుంటే we have to process the data of 0, 1, 0, 1, 0, 1, 1, 1. No, I don't have what the data is initially. Like నేను చెప్పినట్టు ముందు 0, 1, 0, 1, 0, 1, 1, 1 అనే డేటా ఉంది. సో ఇది ఇప్పుడు ఉంది. సో ఇనిషియల్ గా దీనికన్నా ముందు ఏ డేటా స్టోర్ అయిందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్స్ అనుకోండి, ఇంకేదో నెంబర్ ఇట్లా ఏదో స్టోర్ అయింది అనుకోండి. సో ఈ డేటా వచ్చి ఈ డేటాతో రీస్టోర్ అవ్వాలి, అంటే లైక్ రీరైట్ అవ్వాలి. సో అలా రీరైట్ అవ్వాలంటే ఈ ముందు ఉన్న దాన్ని ఎరేస్ చేయాలి. సో ఓవర్ రిటర్న్ చేయాలి. అయితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నో వి కన్సిడర్ ఏ స్పెషల్ ఇంటర్ఫేస్ కాల్డ్ బఫర్స్.
సో ఇలా మనం ఈ మెమరీని, పాత మెమరీని రీరైట్ చేసి కొత్త మెమరీని మనం స్టోర్ చేయాలంటే మనకి బఫర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బఫర్స్ అంటే ఏంటి అంటే డేటాని స్టోర్ చేయడం కానీ హోల్డ్ చేయడం కానీ చేస్తుంది. నో వి కాల్ this buffer as a tri-state buffer. So we can see there's a tri-state buffer here. Hence the data is available in the pins. For example, I'm saying D0 is initially data is something like 1010. Now changing my data with new values. In order to enable this, we will enabling the enable pin here. This enable pin antaru. The enable pin ni enable chestam. Now what happens when the chip enable is activated, the corresponding bits will get activated. So మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో ఈ కరస్పాండింగ్ పిన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి అండ్ it will present the information to the corresponding bits. So what happens here is, so మనకి 0 1 2 3 4 5 6 7 అనేవి ఉన్నాయి. These values are overwritten with the new value and it should be projected to D0. In order to project the D0, I should see whether I have redirected the D0 or stop it. So because of this reason, these tri-state buffers are activated for a small amount of information. And whatever the data we are receiving, it is written in the buffers. First, the tri-state buffers get activated. The tri-state buffers have activate out there. Once the enable pin is enabled, once it is enabled, then only it will redirect data to corresponding data lines. Otherwise, it just maintains the data up to some extent. So this is about memory chip organization simple ga. So manamu two conditions ఉంటాయి. Condition pass output to buffers, and if we take CE or OE is equal to 1, enabled buffers enable అవుతాయి. డేటా అవుట్పుట్ ఫ్రమ్ చిప్స్ నుంచి మనకి డేటా అనేది అవుట్పుట్కి బయటకు వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్నల్ 2-dimensional ఆర్గనైజేషన్ ఆర్ 2-dimensional చిప్ ఆర్గనైజేషన్ కూడా అనొచ్చు. సో హియర్ వి యూజ్ 2 డీకోడర్స్. ఈ 2 డీకోడర్స్ని యూజ్ చేస్తాము. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి అంతా లీనియర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ 16 బిట్తో స్టోర్ చేయాలనుకోండి, మనం మళ్ళీ 16 లైన్స్ని ఇట్లా డ్రా చేసి ఇదంతా పెద్దగా లీనియర్గా it will be very much spacious. But whenever it comes to 2-dimensional space and space complexity అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి whenever compared to this thing, upper thing. So this is the main difference and the working mechanism is almost same. మనకి సేమ్ ఎనేబుల్ పిన్ ఉంటుంది, చిప్ ఎనేబుల్ పిన్ ఉంటుంది అండ్ డీకోడర్ ఉంటుంది. సో మనం ఒక్కొక్కటి పాస్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఉన్న బఫర్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. యాక్టివేట్ అయిన తర్వాత మనకి కావాల్సిన డేటా బయటకి రిట్రీవ్ అవుతుంది, ఓవర్ రైట్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అదే మెకానిజం జరుగుతుంది. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ బఫర్స్ అనేవి 2 types క్లాసిఫై అయి ఉంటాయి. సో యూ కెన్ సీ హియర్ ఈవెన్ క్లాసిఫికేషన్ అండ్ ఆడ్ క్లాసిఫికేషన్. ఇది ఒకటే మెయిన్ డిఫరెన్స్, ఇంకేం ఉండదు. మెయిన్ వర్కింగ్ అంతా సేమ్ ఉంటుంది. So coming to A0, selects one of 2 locations in a row. A0 వచ్చేపాటికి ఏవైనా లైక్ 2 లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే డేటా అనేది ప్రాసెస్ కావాలి, మనకి రిట్రీవ్ కావాలన్నప్పుడు. అండ్ A1 A2 సెలెక్ట్స్ one of 4 rows. A1 A2 అనే ఆర్గనైజేషన్, చిప్ ఆర్గనైజేషన్. సో కంబైనింగ్ మెమరీ చిప్స్ టు ఇంక్రీజ్ వర్డ్ అంటే మనకి ఇప్పుడు మెమరీని ఎక్స్టెండ్ చేయాలన్నా అట్లా చేయాలన్నా మనకి ఇది యూజ్ అవుతుంది. మనం ఇక్కడ 2 ROMsని యూజ్ చేస్తాం, 2 ROM slotsని యూజ్ చేస్తాం. అందులో కూడా 8x2 8x2. 8x2 అంటే తెలుసు కదా, 2 power 3 and 2 power 3 రాస్తాం. దీనిలో 3 వచ్చేపాటికి లైక్ 2 అంటే 8x2 అనగానే 2 power 3 into 2 అని రాస్తాం. అండ్ 2 వచ్చేపాటికి 3 అనేది మనకి అడ్రస్ లైన్స్ అండ్ 2 అనేది మనకి డేటా లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇక్కడ
4 data lines. So in this case, how to enable, I'll do 8 అంటే ఇప్పుడు 8 cross 2 తీసుకున్నాం అనుకోండి, 8 cross 2. సో దీని అర్థం ఏంటంటే లైక్ ఇందులో అడ్రస్ లైన్స్ వచ్చి ఉంటాయంటే 3 ఉంటాయి, అండ్ డేటా లైన్స్ 2 ఉంటాయి. సో ఇందులో కూడా అడ్రస్ లైన్స్ 3 ఉంటాయి, data lines 2 ఉంటాయి. So the combination of these 2 and 2 will give us 8 cross 4 combination. So this is 8 cross 4 chip organization. So now the problem is whether I have to activate. So the problem is whether I have to activate lower chip or upper chip. Like ఇక్కడ మనకు 2 చిప్స్ ఉన్నాయి, అయితే మన ప్రాబ్లం వచ్చి ఏంటంటే ఏ చిప్ని యాక్టివేట్ చేయాలి, ఏ చిప్ యాక్టివేట్ చేస్తే ఇప్పుడు ఏ డేటా మనకు బయటకు వస్తుంది అనేది మనం ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో దట్ ఈస్ మనం ఎలా డిసైడ్ చేస్తాం, హౌ వి డిసైడ్, సో విచ్ చిప్ హ్యాస్ టు యాక్టివేట్. ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దిస్ వీ ఆర్ హ్యావింగ్ అగైన్ ఎ చిప్ ఎనేబుల్ అండ్ అవుట్పుట్ ఎనేబుల్. ఇక్కడ చిప్ ఎనేబుల్ ఉంటుంది, అక్కడ అవుట్పుట్ ఎనేబుల్ ఉంటుంది, ఇక్కడ కూడా చిప్ ఎనేబుల్ అవుట్పుట్ ఎనేబుల్ ఉంటుంది. సో ఈ చిప్ ఎనేబుల్ అవుట్పుట్ ఎనేబుల్ మనకి చాలా యూజ్ అవుతుంది, లైక్ ఏ చిప్ని మనం యాక్సెస్ చేసుకొని చేయాలనుకుంటున్నామో, ఏ చిప్ మనం చెప్పాలనుకుంటున్నాం దాన్ని బట్టి. సో టు డిసైడ్ ద డేటా అండ్ ది ఇన్పుట్ వీ సే దట్ 3 adders are sufficient for specified for both the chips. Now it is particular thing that we have to decide which chip has to be activated. So first and second one was made by a node pin. అర్థమవుతుందా? నాకు తెలిసి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. హలో, అర్థమవుతుందిలే. పడుకున్నారా? నిజంగా అర్థమవుతుందా? అర్థమవుతుంది, చెప్పరా. ఓకే, అర్థమవుతుందిరా, చెప్పరా. కాదు ఇప్పుడు పడుకు సో వెళ్ళిపోతుందా? సరే, లాస్ట్ వచ్చి చేస్తాము. ఇవి వచ్చి మనకి స్టోర్ అవ్వాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఆపాలి అనేది, అంతకుమించి ఏం లేదు. సేమ్ అట్లనే ఇక్కడ 8 cross 4 అయితే ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ దాన్ని మనం మళ్ళీ మాడిఫై చేసుకొని 16 cross 2 16/2 మార్చుకుంటాం. కాకపోతే ఇందులో ఏం చేస్తామంటే మనం 2 AND గేట్స్ని యూజ్ చేస్తాం అంతే. 2 AND గేట్స్, ఒక నాట్ గేట్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తాం, అంతకుమించి ఏముండదు. సో కమింగ్ టు లాస్ట్, వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అండ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. సో ఇదే మన లాస్ట్ టాపిక్. సో వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఏంటంటే బేసింగ్ ఆన్ దిస్ పర్టికులర్ చిప్ రిప్రజెంటేషన్, లైక్ CPU as well as the combinational circuit using CPU as well as memory organization. 2 different proposals వచ్చాయి మనకి. సో ఈ 2 different proposals మనకి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అండ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. సో వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా మిక్స్డ్. సో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, నార్మల్గా లైక్ మనం ఇచ్చే కమాండ్స్ కదా, లైక్ ఇఫ్ మనం C is equal to A plus B అనేదో ఒక కమాండ్, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సింపుల్ ఇన్స్ట్రక్షన్. అలాగే డేటా మిక్స్డ్ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ A is equal to 10 and B is equal to 15. So this is a instruction which consisting of some data, right? ఇక్కడ మనకి 10, 15 అనేది ఒక డేటా ఉంది. So the combination of the instruction and data mixed అనేది ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్గా ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయబడి ఉంది. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోడర్న్ కంప్యూటర్స్. ఇప్పుడు మనం యూజ్ చేసే కంప్యూటర్స్లో ప్రతిదీ ఇదే వాడతాం. సో దేర్ విల్ బి ఇన్స్ట్రక్షన్ అండ్ టు దట్ ఇన్స్ట్రక్షన్ దేర్ విల్ బి అసైన్ సమ్ డేటా టు ఇట్. సో మనం సింపుల్గా ఎలా రాస్తామంటే ప్రోగ్రాంలో యాడ్ A, B, C అని రాసి C is equal to A plus B అని రాస్తాం.
సో అట్లానే ఇక్కడ కూడా చేస్తాం వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో. అండ్ మోడర్న్ కంప్యూటర్స్లో యూజ్ చేసేదంతా ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చరే ఇన్ మెమరీ డిజైనింగ్ ఆర్ ఎవ్రీవేర్. అండ్ కమింగ్ టు హార్డ్వేర్ ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా సపరేట్గా ఉంటాయి. లైక్ హియర్ జస్ట్ గ్యాదర్ ద డేటా, మనకు ఉన్న డేటాను గ్యాదర్ చేస్తాము, ఆ గ్యాదర్ డేటాను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా ఇన్స్ట్రక్షన్స్ కమెంట్స్ ఏం లేకుండా. సో దిస్ ఈజ్ అబౌట్ మెమరీ చిప్ ఆర్గనైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ, అయిపోయింది. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ విజిట్ యూట్యూబ్, అంతకుమించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ.